సరే, తప్పు జరిగిపోయి ఉండదు. సారీ. నా ఒంటి మీద చేయి వేసిన తర్వాత ఇప్పుడు సారీ చెప్తే ప్రయోజనమే ఉంది. సార్, నా తమ్ముడిని ఇంత దూరం తీసుకొచ్చి సారీ చెప్పిస్తుంది. ఇంకా మీకేం కావాలి సార్? నాకేం అవసరం లేదు. నేను రూల్స్ ప్రకారమే వెళ్ళిపోతా. మీ షాపులో ఎలాంటి సేఫ్టీ ఎక్విప్మెంట్స్ లేవు. పైగా ఒక వ్యక్తి గాయపడి సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఉన్నాడు. ఆ వ్యక్తి మీ వల్ల ఎటువంటి తప్పు జరగలేదు, షాపులో అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారని చెప్పి వాంగ్మూలం ఇస్తే అప్పుడు మీరు చెప్పేది నిజమని మేం పరిగణలోకి తీసుకుంటాం. అంతేగాని ఇలా వచ్చేసి మేము అన్ని ఏర్పాట్లు చేశాము, మా వల్ల ఏమీ జరగలేదంటే కుదరదు. ఖచ్చితంగా నిరూపిస్తాం సార్. దయచేసి మా బావగారిని వదిలేయండి. ఇందులో ఆయన తప్పేమీ లేదు. తప్పొప్పులు తేల్చాల్సింది మీరు కాదు, కోర్టు. ముందు మీరు బయటికి వెళ్ళండి. సార్ ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు? ఇది కరెక్ట్ కాదు సార్. నేను చేస్తుంది కరెక్టో కాదో నువ్వు చెప్తే తెలుసుకునే స్టేజ్లో నేను లేను. ముందు మీరు బయటికి పోండి. సార్ అది కాదు సార్. ఏందా సాయ్, ఎంతకు అమ్ముడిపోయి ఉండవు? ఎవరి దగ్గర అమ్ముడిపోయావు? నీ రేట్ ఎంత? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? చూడసాయి, మా అన్నని ఎట్ట బయటికి తీసుకురావాలనో నాకు బాగా తెలుసును. అన్నా, నువ్వేం భయపడమాక. నిన్ను బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. రామే. అయ్యో, సార్, మీరేం టెన్షన్ పడకండి. మీకేం కాదు, తొందరలోనే క్యూర్ అయిపోతుంది. ఇప్పుడే కదమ్మా నర్సు వచ్చి వెళ్ళింది, మళ్ళీ మీరు వచ్చారేంటి? ఆ నర్స్ వచ్చింది నీకు నయం చేయడానికి. ఈ నర్స్ వచ్చింది ఈ బాధ నుంచి నీకు శాశ్వత విముక్తి ప్రసాదించడానికి.
నన్నేం చేయొద్దు, వద్దు. మీకేం పర్వాలేదని డాక్టర్ గారు చెప్పారు. ఏం అట్టా ఉండవు, పైన ఫ్యాన్ తిరుగుతూ ఉండదు, మొహం అంతా చెమట్లు పట్టేసి ఉండే, ఏమై ఉండదు? ఏమైందన్నా? ఏందన్న అట్టా ఉండవు? ఎందుకంత టెన్షన్ పడతా ఉండవు? నీకేమి కాదునా, మేము ఉండం. నువ్వు మంచిగా హాస్పిటల్ నుంచి బయటకు వస్తావు, మళ్ళీ మన షాప్లోనే పని చేస్తావు, సరేనా? నువ్వేమి దిగులు పెట్టుకోమాక. అవునండి, మీకు మీ కుటుంబానికి మా మావయ్య గారు అండగా ఉంటారు. అమ్మా, ఎవరో వచ్చి నన్ను చంపాలని చూశారమ్మా. చంపాలని చూసుండారా? అదిగో ఇందాకటి నుంచి ఆ ర్యాక్ చాటున దాక్కుందమ్మా. అక్కడ